నమస్కారం. నా పేరు తెలుగురాము. మీరు చూస్తున్నారు విన్ ఛానల్ తెలుగు అండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోకి ఒక లైక్ అనేది వేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీ టీం మెంబర్స్కి కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయగలరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో రావడం జరుగుతుంది. ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్ లేక అనేది వెళ్ళిపోదాం. మీరు థంబ్నెయిల్ చూసినట్టుగా ఇక్కడ మనం ఫస్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే మీకు ఎవరైనా లింక్ పంపించింటారు. లేదు అనుకుంటే మీరు నేరుగా ప్లేస్టోర్ లేకపోయి కూడా యాప్ అనేది ఇక్కడ సెర్చ్ ఐకాన్ టైప్ చేసి ఇక్కడ జెట్ పే అని కొట్టండి. మీకు నేరుగా యాప్ అనేది వస్తుంది. ఇట్లా మీరు జెట్ పే అని సెర్చ్ చేసినారంటే చూడండి యాప్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్స్ ఆల్రెడీ చూసుకోవచ్చు. మీరు ఇప్పటికే 500K డౌన్లోడ్స్ అనేది ప్లస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ మొత్తం టోటల్ వచ్చేసి 2 మిలియన్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఓల్డ్ యాప్ నుంచి ఇంకా కొందరు న్యూ యాప్ అనేది చేంజ్ అయ్యలేరు. మొత్తానికైతే ఇక్కడ దాదాపు 2 మిలియన్ ఇప్పటికే అయిపోయిందనమాట. ఇక్కడ చూడండి ఒక్కసారి రేటింగ్ కూడా యాప్ అనేది చాలా మంచిగా ఉంది. ఈ విధంగా మీకు నాకు ఆల్రెడీ ఓపెన్ అని కనపడుతుంది కదా, మీకు ఇన్స్టాల్ కనపడుతుంది. మీరు ఇన్స్టాల్ చేసుకోండి యాప్ అనేది. మీరు ఎవరైనా లింక్ ఓపెన్ చేసినా కూడా ఇక్కడికి వచ్చి డైరెక్ట్ యాప్ అనేది ఎక్కించుకుంటారు. ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది. లేదనుకుంటే మీరు నేరుగా వచ్చి కూడా ఇలా సెర్చ్ చేయొచ్చు అనమాట. ఈ యాప్ అనేది మీకు ఇట్లా ఇంటర్ఫేస్ అనేది ఇట్లా వస్తుంది. లేదంటే మీకు ఫస్ట్ టైం కాబట్టి రిజిస్టర్ నో ఇట్లా కనపడుతుంది డైరెక్ట్గా. మీరు ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ దీని మీద జిమెయిల్ మీద టచ్ చేయాలి. మీ జిమెయిల్స్ అన్నీ షో అవుతాయి మీకు ఎక్కడెక్కడ ఏమున్నాయని. మీరు జిమెయిల్ మీద టచ్ చేస్తే అది ఆటోమేటిక్ తీసేసుకుంటుంది. మీరేం టైపింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎంటర్ ఫుల్ నేమ్, మీ నేమ్ ఏదైతే ఉందో చూడండి. నేను ఎగ్జాంపుల్ అనేది నా పేరు ఎంటర్ చేస్తున్నాను. ఇది ఇట్లా మీ పూర్తి పేరు ఎంటర్ చేసుకోండి. ఇక్కడ సెల్ నంబరు, దయచేసి ఇక్కడ కనపడుతున్న సెల్ నంబర్కి కాల్ చేయకూడదు. ఎందుకంటే నేను ఇక్కడ నా నంబర్ కాదండి, జస్ట్ ఏదో ఒక నంబర్ టైప్ చేశాను అంతే. అలాగే ఇక్కడ చూడండి కింద పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ విషయంలో చాలామంది మిస్టేక్ చేస్తుంటారు. ఈ మిస్టేక్ చేసే విషయంలో ఎట్లుంటుందంటే పాస్వర్డ్ 1 2 3 4 ఇట్లా 1 2 నుంచి 8 వరకు ఇట్లా పెట్టుకుంటుంటారు. అట్లా పెట్టకండి దయచేసి. పాస్వర్డ్ అనేది ఇప్పుడు నేను పెడుతున్నా చూడు, ఇట్లా పెట్టాలి. నేను షో చేస్తున్నా చూడు పాస్వర్డ్. ఒక బిగ్ లెటర్ ఉండాలి, మిగతా స్మాల్ ఉండాలి, మిగతా ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, మిగతా ఇట్లా సెల్ నెంబర్ ఇట్లా పెట్టుకుంటే సరిపోతుంది. సేమ్ ఇక్కడ ఏదైతే పెట్టినామో ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ కింద అదే ఇచ్చేయాలన్నట్టు. ఇట్లా చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం కనపడుతుంది, 4 డిజిట్ టీ పిన్, అంటే ఇది ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి పిన్ అనమాట. ఇక్కడ నా సెల్ నంబర్ అనేది నేను పెట్టేసుకుంటున్నా స్టార్టింగ్. అంటే ఇట్లా స్టార్టింగ్ నెంబర్ పెట్టుకోవాలా, మీరు మర్చిపోకుండా ఉండాలంటే. ఇక్కడ స్పాన్సర్ ఐడి మీరు ఆల్రెడీ లింక్ ద్వారా గాన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు స్పాన్సర్ ఐడి ఉంటుంది. ఒకవేళ మీరు లింక్ ద్వారా కాకుండా నేరుగా ఇట్లా ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎవరైతే ఈ యాప్ గురించి చెప్పినారో వాళ్ళ సెల్ నెంబర్ కానీ వాళ్ళ జెట్ పే ఐడి అడగండి, వాళ్ళు ఇస్తారు. ఆ స్పాన్సర్ ఐడి కొడితే ఇక్కడ మీకు వాళ్ళ పేరు వచ్చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నాకు సంబంధించిన స్పాన్సర్ ఐడి అనేది ఇస్తున్నా చూడండి. ఇట్లా ఆటోమేటిక్గా పేరు వస్తుంది అన్నట్టు. మీకు తెలిసిన వాళ్ళని అడగండి, ఖచ్చితంగా వాళ్ళు స్పాన్సర్ చెప్తారు. టర్మ్స్ అండ్ కండిషన్ ఇచ్చి రిజిస్టర్ నో కొడితే చాలు, రిజిస్టర్ అయిపోతుంది. ఈ రిజిస్టర్ అయిపోయినాక మీకు ఒక వెల్కమ్ లెటర్ అనేది ఒకటి వస్తుంది. దాని తర్వాత ఇక్కడ కిందికి ఇట్లా అని లాగిన్ వస్తుంది. లాగిన్ వచ్చినారంటే మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ అయినట్టే. యూజర్ ఐడి ప్లేస్లో మీ సెల్ నెంబర్ వచ్చినా సరిపోతుంది. పాస్వర్డ్ అనేది ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 6 డిజిట్ పాస్వర్డ్ అనేది అది ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నా ఐడి పాస్వర్డ్తో నేను ఓపెన్ చేస్తున్నాను యాప్ అనేది. ఇప్పుడు మీరు యాప్ అనేది సైన్ అప్ అయినారు, లాగిన్ అయినారు, 2 ప్రాసెస్లు తెలుసుకున్నారు. ఇప్పుడు మనం 3వ ప్రాసెస్లోకి వెళ్దాము. వీడియో మటుకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు మ్యాటర్ అర్థమవుతుంది. మీరు మళ్ళీ స్కిప్ చేసి మీ అమౌంట్ ఎక్కడన్నా లాస్ అయ్యి మీరు ఏదైనా మిస్టేక్ చేసుకుంటే దానికి మీరే బాధ్యులు. ఇక్కడ చూడండి ఫస్ట్ మనం ఇప్పుడు సైన్ అప్ అయినాం కదా, లాగిన్ అయిపోయినాము. ఇప్పుడు ఇందులోకి అమౌంట్ వేసుకోవాలి. మీకు ఇక్కడ 599 అనేది అమౌంట్ కనపడుతుంది బోనస్ వ్యాలెట్లో. ఫండ్ వ్యాలెట్లో మీకు 0 ఉంటుంది. ఇంకా ఇక్కడ అన్ని మొత్తం జీరోసే ఉంటాయి. మీకు ఇక్కడ ఒకటి 599 ఉంటుంది. ఇది ఎలా వాడాలి, ఎలా వాడుకోవాలనే పూర్తి అప్డేట్ ప్లాన్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ మనం అమౌంట్ ఫస్ట్ లోడ్ చేసుకోవాలి. నేరుగా ఫోన్పే గూగుల్ పే తీసుకోదండి, మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి అవి ఉపయోగించి. ఇప్పుడు లైవ్లో ఒకసారి మీ ముందరే నేను అమౌంట్ అనేది లోడ్ చేస్తాను చూడండి. యాడ్ ఫండ్ అనేది ఇక్కడ క్లిక్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ కనపడుతున్న దాన్ని
క్లిక్ ఇచ్చిన తర్వాత మీరు ప్రైమా సూపర్ ప్రైమ్ తీసుకుంటున్నారనే దాన్ని బట్టి అమౌంట్ వేసుకోవాలి. ప్రైమ్ అయితే 599, సూపర్ ప్రైమ్ అయితే 1199 అండి. మీరు కేవైసీ కూడా చేసుకోవాలి కాబట్టి ఒక ₹10 ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ చూడండి ₹610 యాడ్ చేస్తున్నా. జస్ట్ మీకు చూపిస్తున్నాను. మీరు కూడా ఇట్లా 610 యాడ్ చేసుకోండి. పేనో క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ వీలైతే ఇది చదవండి ఒకసారి. సబ్మిట్ క్లిక్ ఇవ్వాలి. సబ్మిట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఒక కొత్త పేజ్ లోడ్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ స్టేటస్ ఇన్వాలిడ్ అని మీకు కనుక కనపడిందంటే దానికి సంబంధించిన వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అది క్లియర్ చేసుకోండి. ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అనేది 5 వచ్చినాయి. మనం దీంట్లో ఖచ్చితంగా తీసుకోవాల్సింది స్కాన్ అండ్ క్యూఆర్ఏ. ఈ పై పేమెంట్స్ మెథడ్ అనేది ఇంకా ఆన్లో లేదు, సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. అవి ఖచ్చితంగా స్కాన్ క్యూఆర్ అనేది ఉపయోగించండి. ఇట్లా క్యూఆర్ కోడ్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ సెకండ్స్ అనేది కౌంట్ అవుతున్నాయి. చాలామంది మిస్టేక్ అనేది ఇక్కడే చేస్తున్నారు అన్నమాట. తెలిసిన వాళ్ళు కూడా మిస్టేక్ చేస్తున్నారు. ఇక్కడ మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది ఈ విధంగా తీసుకున్నా. ఒకవేళ స్క్రీన్ షాట్ తీసుకొని మీకు మీ ఫోన్లో ఆప్షన్ సరిగ్గా మీకు తెలియకుంటే ఈ క్యూఆర్ కోడ్ మీద నొక్కి పట్టుకోండి. ఇట్లా డౌన్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ ఇక్కడ కనపడుతుంది కదా, దీన్ని క్లిక్ ఇచ్చినా సరే మీకు ఫోటో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ నా మొబైల్లో బటన్స్ అనేది మీకు కనపడవు. బ్యాక్ ఫ్రంట్ వెళ్ళే బటన్స్ ఏం కనపడవు. మీరు జస్ట్ బ్యాక్ వెళ్ళకుండా మినిమైజ్ చేయాలి దీన్ని. ఇది ఒక్క విషయం చాలా పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలి. మినిమైజ్ అంటే ఏం లేదు, ఇట్లా మనం యాప్స్ ఎన్ని ఓపెన్ చేసినాం ఇట్లా వెళ్ళాలన్నమాట నేరుగా. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఫోన్పేలో రన్నింగ్ లేదు కాబట్టి డైరెక్ట్ ఇట్లా పైకి అనేసి మనం ఫోన్పేలోకి వెళ్ళాలి. అంటే డైరెక్ట్ సెంటర్ బటన్ క్లిక్ ఇచ్చి మీరు ఇట్లా ఫోన్పేలోకి వచ్చేసేయాలి. ఫోన్పేలోకి వచ్చిన వెంటనే ఇక్కడ స్కానర్ ఓపెన్ చేయాలి. మనము దింపిన ఫొటోస్ ఎక్కడ ఉంటే ఇక్కడ పైన ఇమేజ్ ఆప్షన్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనం ఏదైతే క్యూఆర్ కోడ్ స్క్రీన్ షాట్ తీసామో ఇది ఇక్కడ కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఆటోమేటిక్గా మనం అక్కడ ఏదైతే అమౌంట్ అనేది ఎంటర్ చేసినామో ఇక్కడ మనకు కనపడుతుంది ₹610. ప్రొసీడ్ టు పే. ఇక్కడ మీకు నేను క్లిక్ చేసే ఆప్షన్ కనపడకపోవచ్చు, ఎందుకంటే ఇది సెక్యూరిటీ పర్పస్ కోసం అన్నట్టు. మీరు కూడా ఇట్లా అమౌంట్ ప్రొసీడ్ టు పే కొట్టేసి మీ ఏ బ్యాంకులో అమౌంట్ ఉందో ఒకసారి ఆ బ్యాంక్ చెక్ చేసుకోండి. దాంతో మీరు అమౌంట్ అనేది సక్సెస్ఫుల్గా ఈ రకంగా చేసేయండి. ఫస్ట్ అమౌంట్ ఈ రకంగా చేసేసినారు కదా, ఇప్పుడు దాన్ని క్లిక్ ఇచ్చి మనము ఎక్కడికి వెళ్ళాలి. యాప్ కంప్లీట్గా మనం ఫ్రెష్గా ఓపెన్ చేయకుండా మినిమైజ్ చేసి పెట్టినాం కదా, ఇట్లా మినిమైజ్లోకి రావాలన్నమాట. ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ స్టేటస్ అనేది ఈ విధంగా వస్తుంది. మీరు పైనుంచి ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఆల్రెడీ మీకు పేమెంట్ లోడ్ అయినట్టు కూడా మెసేజ్ అనేది కనపడుతుంది. ఇక్కడ అమౌంట్ INR 610 క్రెడిటెడ్ జెడ్ బజార్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అని చాలా అఫీషియల్గా ఉంటుంది యాప్ అనేది. ఇట్లా ఇప్పుడు ఇంటూ మార్కు క్లిక్ ఇవ్వాలి. లెఫ్ట్ సైడ్ ఉన్న ఇంటూ మార్కు బ్యాక్ వచ్చేస్తాం. ఇంకా బ్యాక్ రావాలి. ఇక్కడ చూడండి, ఏదైతే ₹7 ఉందో అది మాత్రమే ఉంది. మనం లోడ్ చేసిన ₹610 ఇంక ఇక్కడ కనపడట్లేదు. ఇప్పుడు టెన్షన్ పడకండి. జస్ట్ యాప్ ఇక్కడ ఈ కార్నర్లో పట్టుకొని కిందికి లాగితే సరిపోతుంది. చూడండి, లాగితే ఇక్కడ ఒక మీకు కనపడుతుంది రింగ్ అనేది, అది స్క్రోల్ అవుతుంది. ₹610 ఇక్కడ యాడ్ అయిపోయింది. దీని మీద క్లిక్ ఇస్తే మీకు తెలుస్తుంది ₹610 సెల్ఫ్గా లోడ్ అయిపోయింది అన్నట్టు. ఇక్కడ మీకు దీంట్లో నోటిఫికేషన్లో కూడా ₹610 లోడ్ అయినట్టు చూపిస్తుంది. ఇప్పుడు మీరు ప్రాసెస్ తెలుసుకున్నారు. రెండో ప్రాసెస్ కూడా సైన్ అప్ అయినారు, తర్వాత లాగిన్ అయినారు, తర్వాత అమౌంట్ లోడ్ చేసినారు. ఇప్పుడు మూడో ప్రాసెస్ ఏందయ్యా అంటే యాక్టివేషన్ చేసుకోవాలి. మనం మెంబర్షిప్ అనేది తీసుకోవాలి. మెంబర్షిప్ తీసుకోవాలంటే సింపుల్ వే అండి. ఇక్కడ ప్రైమ్ అని కనపడుతుంది కదా, ఇక్కడ కనపడుతుంది, ఇక్కడ కనపడుతుంది. చూడండి, ఈ బటన్ క్లిక్ ఇవ్వండి, ఈ బుక్ క్లిక్ ఇవ్వండి. మీరు ఇలానన్నా ఇక్కడికి రావచ్చు. లేదు, ఇక్కడ కింద మై బిజినెస్ టాప్ కింద డౌన్లో లెఫ్ట్ సైడ్ మై బిజినెస్ ఉంది కదా, సెకండ్ వన్, ఇక్కడ క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేసి యాక్టివేషన్ అప్డేషన్ ఇక్కడ క్లిక్ ఇచ్చినా ఇటుకు వచ్చేస్తారు అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ మీ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ప్యాకేజ్కి సంబంధించినది ఎంటర్ చేయాలి. ఇక్కడ నా ఐడి ఆల్రెడీ యాక్టివేషన్ కాబట్టి మీకు చూపించదు. ఇక్కడ నేను ఒక కొత్త ఐడి తీసుకుంటా వేరే వాళ్ళది, జస్ట్ ఇది మీకు చూపించడానికి మాత్రమే. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి, లేదా మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. మీ పేరు అనేది ఇట్లా వచ్చేస్తుంది. మీరు ఏది తీసుకుంటున్నారు ప్యాకేజ్ అనేది, ఇట్లా ప్రైమా సూపర్ ప్రైమా. సూపర్ ప్రైమ్ అంటే 1199, ప్రైమ్ అంటే 599. ఈ రెండింటికి సంబంధించిన బెనిఫిట్స్ అనేది ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ప్రైమ్ క్లిక్ ఇస్తున్నాను. ప్రైమ్ క్లిక్ ఇచ్చి ఇక్కడ నెక్స్ట్ ఏమి సెలెక్ట్ ఐడి యాక్టివేషన్ పేమెంట్ మెథడ్, అంటే మనము ఫండ్ వ్యాలెట్లో అమౌంట్ ఉంది కాబట్టి ఫండ్ వ్యాలెట్ పెట్టుకోవాలి. జస్ట్ ఇక్కడ కంటిన్యూ కొట్టి ఇప్పుడు టీ పిన్ కొట్టినామంటే ఐడి అనేది యాక్టివేషన్ అయిపోతుంది. జస్ట్ ఒక టీ పిన్ ఇచ్చినామంటే చాలు.
నేను ఇవ్వట్లేదు, ఎందుకంటే నాది ఆల్రెడీ యాక్టివేషన్ అయింది, జస్ట్ మీకు చూపించినది అంతే. మీరు ఎప్పుడైతే అక్కడ టీపీని కొట్టి కంప్లీట్ కొడతారో ఇక్కడ ఫండ్ వ్యాలెట్లో అమౌంట్ అనేది 599 తీసేసుకుంటుంది. అవి మీకు ఐడి యాక్టివేషన్ అనేది ఒకటి షోయింగ్ అవుతుంది, యువర్ సక్సెస్ఫుల్ ఐడి మెంబర్షిప్ అని. ఇప్పుడు నెక్స్ట్ మూడో ప్రాసెస్ కూడా తెలుసుకున్నాం. లాస్ట్ చివరి ప్రాసెస్ వచ్చేసినాం మనం ఆల్రెడీ. వీడియో స్కిప్ చేసినందుకు, ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా ఇది ఒక 2 మినిట్స్ లోపల ఎండింగ్ అయిపోతుంది వీడియో. చూడండి, కంప్లీట్గా చూడండి వీడియో. బ్యాంక్ కేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఎప్పుడైతే యాక్టివేషన్ చేసుకుంటారో మీ ఫండ్ వ్యాలెట్లో ఒక 10 రూపాయలు ఎక్కువ యాడ్ చేసినాం కదా, కంపల్సరీ ఫండ్ వ్యాలెట్లో అమౌంట్ ఉన్నప్పుడే చేయాలి. చూడండి, అది లెఫ్ట్ సైడ్ పైన 3 లైన్స్ క్లిక్ ఇచ్చినామంటే బ్యాంక్ కేవైసీ అనేది ఇక్కడ కనపడుతుంది. చూడండి, దీన్ని క్లిక్ ఇచ్చినారంటే నా కేవైసీ ఆల్రెడీ సబ్మిటెడ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మీరు పాన్ కార్డ్ నెంబర్ కొట్టాలి. కొట్టి ఇక్కడ వ్యాలిడేట్ అనే బటన్ రైట్ సైడ్ మీకు ఒకటి కనపడుతుంది. ఆ వ్యాలిడేట్ బటన్ క్లిక్ ఇచ్చినారంటే పాన్ కార్డులో ఏదైతే పేరు ఉందో దాని ప్రకారంగా ఇక్కడ పేరు కూడా అప్డేట్ అయిపోతుంది. మీరు ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ చేసినా కూడా పేరు మార్చేస్తుంది. ఇక్కడ గాన మీకు అట్లనే తిరుగుతూ ఉండిపోయింది, ఒక హాఫ్ అన్ అవర్ అర్ధ గంట అట్లనే ఉండిపోయిందంటే మీరు అర్థం చేసుకోవాలి మీ పాన్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అది ఆధార్ కార్డు లింక్ అయ్యలేదని అర్థం చేసుకోండి. అది మీ పాన్ సెంటర్కి వెళ్ళి మీరు యాక్టివేషన్ చేయించుకోండి. ఒకవేళ మీరు పాన్ కార్డ్ నెంబర్ కొడితేనే వ్యాలిడేట్ సక్సెస్ఫుల్ అయిపోయి మీ పేరు వచ్చేసింది అనుకో, నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ మీ బ్యాంక్కి సంబంధించిన ఐఎఫ్ఎస్ కోడ్ కొడితేనే కింద మీరు టచ్ చేస్తేనే బ్యాంక్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి, సరిపోతుంది. తర్వాత కన్ఫర్మ్ అకౌంట్ కనుక కనపడిందంటే కన్ఫర్మ్ అకౌంట్ ఇచ్చేయండి. ఇంకా మీకు సంబంధించిన నామినీ డీటెయిల్స్ అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో మీరు ఎవరికైతే నామినీ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చి అప్డేట్ కొట్టండి, కంప్లీట్ అయిపోతుంది. ఇంత సింపుల్ అండి, చాలా సింపుల్ ఉంటుంది. ఇక్కడ ఇంకా మెయిన్ వచ్చేసి కొత్త మెంబర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు సంబంధించిన డేటా మొత్తం చేసుకోండి. అంటే మీకు సంబంధించిన ఫోటో కానీ ఇది కానీ మొత్తం ఇట్లా మీరు సెట్ చేసుకోవచ్చు. అది నిదానంగా నేను చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు చేయాల్సిన అయితే ప్రాసెస్ ఇదండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి, ఖచ్చితంగా మీ టీం మెంబర్స్కి ఇది ఉపయోగపడుతుంది. అందరికీ ఫార్వర్డ్ చేయండి, సేవ్ చేసి పెట్టుకొని ప్రతి ఒక్క టీం మెంబర్కి ఉపయోగపడుతుందండి. షేర్ చేసుకోండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే మంచి మంచి వీడియోస్ మొత్తం మీకు అందుబాటులో ఉంటాయండి. నేను మీ తెలుగురాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.